జిగ్రీస్ మూవీ రివ్యూ. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే అయితే ఓ నలుగురు ప్రాణ స్నేహితులు కలిసి తాగిన మైకంలో తమ మారుతి 800 కారులో గోవాకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే పురాణ కాలం నాటి ఆ కారు మధ్యలోనే అయిపోతుంది. దీంతో కార్ రిపేర్ కోసం ఓ మెకానిక్ ని పిలుచుకొని వస్తారు. అయితే ఆ మెకానిక్ వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళకి. మరి ఆ నలుగురు ఫ్రెండ్స్ అనుకున్నట్టుగా గోవాకి వెళ్లారా లేదా తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీస్ చూడాల్సిందే. నలుగురు ఫ్రెండ్స్ కలిసి అనుకోకుండా గోవా వెళ్లడం అనే కాన్సెప్ట్ ఈ నగరానికి ఏమైంది మూవీలో ఉంది. అయితే జిగ్రీస్ మూవీలో ఇది పూర్తిగా భిన్నమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కింది. ముఖ్యంగా 4 విభిన్నమైన క్యారెక్టర్లతో కామెడీని వర్కౌట్ చేయడంలో డైరెక్టర్ హరీష్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా సింగిల్ లైన్ డైలాగులు బాగా పేలాయి. చాలా మంది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా డైలాగులపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు డైరెక్టర్. ముఖ్యంగా కృష్ణ బురుగులో చెప్పిన డైలాగులు, అతని కామెడీ టైమింగ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. రామ్ నితిన్ తో పాటు ధీరజ్ ఆత్రేయ, మణివాక కూడా తమ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఫన్నీగా సాగిపోయే ఈ స్టోరీకి ఎమోషనల్ ఎండింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఈశ్వర్ ఆదిత్య తన కెమెరా పనితనంతో ప్రకృతి అందాలను చక్కగా ఒడిసిపట్టాడు. ప్రతి స్క్రీన్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ మూవీలో ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా హాయిగా నవ్వుకుంటూ సింపుల్ గా యూత్ఫుల్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకునేవారు జిగ్రీస్ మూవీని ఖచ్చితంగా చూడవచ్చు. ఖచ్చితంగా నచ్చుతుంది. మన దోస్తులతో కలిసి వెళ్తే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు.